మీరు కరెక్ట్ గా ఉంటే పోలీసులు ఎందుకు కరెక్ట్ గా పని చేయరు అని నేను అడుగుతున్నా. గత 5 సంవత్సరాల కాలంలో ఇప్పుడు జరుగుతున్నటువంటి విధంగా 3.5 సంవత్సరాల పిల్లల్ని 9 సంవత్సరాల పిల్లల్ని రేప్ చేసి చంపేసి ముక్కలు చెక్కలు చేసి పూర్తి చేసిన దాఖలాలు ఎక్కడైనా మీరు చూసారా? మరి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పోలీసులు సక్రమంగా పని చేశారు. ఈరోజు ఎందుకు చేయలేకపోతున్నారు? మీరు కాదా మీకు కావాల్సిన వాళ్ళని వేసుకున్నారు, వాళ్ళతో పని చేయించుకోవాల్సిన బాధ్యత మీకు లేదా? ఈరోజు జనాలు మమ్మల్ని తిడుతున్నారు, పోలీసులు సరిగ్గా పని చేయట్లేదు అని పోలీసుల్ని హెచ్చరిస్తున్నారే. మీ మాట విని పని చేయని పోలీసుల్ని ఎందుకు స్పేర్ చేస్తున్నారు, ఎందుకు సస్పెండ్ చేయట్లేదని నేను అడుగుతున్నా. ప్రజాప్రతినిధులైన మీకు ఎంత బాధ్యత ఉందో, ప్రజల్ని కాపాడాల్సిన బాధ్యత, అలాగే మహిళకి రక్షణ కల్పించాల్సిన బాధ్యత అఫీషియల్స్ కూడా ఉంది. మరి మీరు ముఖ్యమంత్రి గాని హోంమంత్రి గాని డిప్యూటీ సీఎం గారు చెప్పినా కూడా పని చేయని వాళ్ళని పెట్టుకొని ఎందుకు ముందుకు వెళ్తూ ప్రజల జీవితాలతో చెలగాట మాట్లాడుతున్నారు? మళ్ళీ ప్రెస్ ముందుకు వచ్చి ఏదో మేము కరెక్ట్ గా పని చేద్దాం అనుకున్న అఫీషియల్స్ పని చేయలేదంటారు. అఫీషియల్స్ ని పని చేయించాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం, హోంమంత్రి ఉంది అన్న విషయాన్ని తెలుసుకొని ఎవరో ఒకరి మీద తప్పు నెట్టేసి తప్పించుకోవాలంటే జనాలు పిచ్చోళ్ళు కాదు అన్న విషయాన్ని పవన్ కళ్యాణ్ గారు తెలుసుకోవాలన్న విషయాన్ని కూడా ఈరోజు తెలియజేస్తున్నా. జర్నలిస్టే పవన్ కళ్యాణ్ కార్యకర్త నాకు అర్థం కావట్లేదు. అధికారంలో ఉన్న వాళ్ళు, ప్రజాప్రతినిధులు ప్రజల్ని కాపాడాల్సిన బాధ్యత, ప్రజలకి వెల్ఫేర్ చేయాల్సిన బాధ్యత, ప్రజలకి అభివృద్ధిని అంటే వారు నివసిస్తున్న ప్రాంతాల్లో అభివృద్ధి చేయాల్సిన బాధ్యత ఉంది. కూటమి ప్రభుత్వంలో మీ అందరినీ చూసే ఓటేసినారు మీరు చెప్తున్నారు కదా, నన్ను చూసే ఈరోజు ప్రభుత్వం వచ్చింది, నేనే జగన్మోహన్ రెడ్డిని పడగొట్టేశాను అని మాట్లాడుతున్న పవన్ కళ్యాణ్కి ఆయన నియోజకవర్గంలో ఆయనకు ఓటేసిన ప్రజలకి బాధ్యతగా ఉండాలి కదా. మరి వరదల్లో పిఠాపురం మునిగిపోతే షూటింగ్ చేసుకుంటూ ఉన్నాడు కానీ పిఠాపురం ప్రజల్ని ఆదుకున్నాడా? వాళ్ళకి ఏమైనా భరోసా ఇచ్చాడా? వాళ్ళకి ఏమైనా అవసరమైనది ప్రభుత్వం ద్వారా చేయించాడా? ఒక పంచాయతీరాజ్ మినిస్టర్ గా ఉండి రూరల్ ప్రాంతంలో ఏం చేశాడని నేను ప్రశ్నిస్తున్నాను. అలాగే పిఠాపురంలో 1.5 నెల అయింది, ఒక అమ్మాయిని రేప్ చేసింది తెలుగుదేశం పార్టీ నాయకుడని అన్ని ఛానళ్లు మీరే చూపించారు. మరి ఒక ఎమ్మెల్యేగా నువ్వు ఏం చేసావు నీ పిఠాపురంలో అన్యాయమైన అమ్మాయికని నేను అడుగుతున్నా. ఏదో గొప్పగా ప్రశ్నించాడు అంటారు. ఈరోజు ఎమ్మెల్యేగా ఫెయిల్యూర్, పార్టీ ప్రశ్నించడానికి అని చెప్పి ఈరోజు ప్రశ్నించాల్సింది ఎవరిని? చంద్రబాబు నాయుడిని. ఆయన్ని వదిలేసి కానిస్టేబుల్ కూడా పెట్టుకోవడానికి అధికారం లేని అనిత మీద మొత్తం అందరూ తోసేసి తప్పించుకోవాలనుకుంటే జనాలేం పిచ్చోళ్ళు కాదన్న విషయం పవన్ కళ్యాణ్ గారు తెలుసుకోవాలని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. అండ్ మీకు డైరెక్ట్ గా చెప్తున్నాను, ఈరోజు ఎవరో ఒకరిని బలిపశువు చేయడానికో లేదా డైవర్షన్ పాలిటిక్స్ చేయడానికో అప్పుడప్పుడు మీరు వచ్చి ఏదో మాట్లాడితే నమ్మే ప్రజానీకం ఇప్పుడు లేరు అన్న విషయం పవన్ కళ్యాణ్ గారు తెలుసుకొని ఇప్పటికైనా బాధ్యతగా పోలీసులు కానీ, కలెక్టర్లు కానీ, అలాగే డీజీపీ కానీ, ఇంటెలిజెన్స్ కానీ బాధ్యతగా పని చేసే విధంగా మీరు పని చేయించుకోవాలి. అలా చేయని వాళ్ళని సస్పెండ్ చేయాలి. అంతేగాని వాళ్ళు చేయలేదు మేమేం చేయాలంటే అంతా మంచిగా జరిగితే మీ గొప్పదనం, ఏది సరిగ్గా చేయకపోతే గత ప్రభుత్వం ఫెయిల్యూరు లేదా అఫీషియల్ ఫెయిల్యూరు. మరి మీరు ఫెయిల్యూర్ అన్న విషయాన్ని ముందు మీరు తెలుసుకుంటే, సరిదిద్దుకుంటే అందరూ కూడా